అందరికీ నమస్కారములు. నేను అనివార్య పరిస్థితుల్లో క్యాటరేట్ ఆపరేషన్ చేసుకున్న కారణంగా ఈ మధ్య వీడియోలు అందించలేకపోతున్నాను, క్షమించాలి. నేడు నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తి అనే వీడియోని పరిశీలించండి, సూచనలు సలహాలు అందించండి. నేటి విద్యా వ్యవస్థలో ప్రతి నిత్యము మార్పుకు లోనవుతూనే ఉంది. ఆ మార్పులను గమనిస్తూ తల్లిదండ్రులు పిల్లల విద్యలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత ఆవశ్యకము, కీలకమనేది నా భావన. నేను నా విద్యార్థులపై ఆ పాత్ర నేను పోషించి ప్రభుత్వ విద్యా సంస్థలలో ఉన్న విద్యార్థులచే 100% ఫలితాలు, అత్యధిక మార్కులు సాధించి ఉన్నతాధికారులను సంతృప్తిపరిచాను. రాష్ట్ర అధికారులు ఎలా సాధించావో వివరణ అడిగిరి, ఆదేశించిరి. ఆత్మవిశ్వాసంతో మొత్తం నా విద్యా ప్రణాళికను సాహసంగా అత్యున్నత విద్యాధికారుల సమావేశంలో వివరించి సమర్పించాను. ఫలితంగా 2006 సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ లక్షల అవార్డును అందించిరే. ఆ విద్యాభావాలే వివిధ మార్గాలుగా నేటికి మీకు అందిస్తూనే ఉన్నాను. సంక్షిప్తంగా నా భావాలు: తల్లిదండ్రుల్లో కోరిక, తపన తన పిల్లల భవిష్యత్తే. ఆ తల్లిదండ్రుల్లో మనం సంకల్పం కల్పించాలన్నది ధ్యేయంగా, లక్ష్యంగా నా తాలూకు భావాలని ముడివేసి అందిస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ఒకప్పటి విద్యార్థులే. పిల్లల అభిరుచి, ఆసక్తులను నిపుణులు చెప్పిన ప్రకారం అందించిన కృత్యములు కేవలం సాధన చేయడము, ప్రదర్శించడం చేస్తే చాలు. ఆ కృత్యాలతో వేసిన విద్యా బీజాలు గల క్షేత్రంలో కలుపు మొక్కలు చేరకుండా కాపాడగల శక్తి ఒక్క తల్లిదండ్రుల తాలూకు ప్రమేయంతోనే మనం చేయగలము. కాబట్టి వారిని చైతన్యపరచడం విజ్ఞానం తాలూక కర్తవ్యం నా భావన. సామర్థ్యాలు: ప్రతి వారిలోనూ ఏదో ఒక సామర్థ్యం దాగి ఉంటుంది. అవి విభిన్నంగా ఉంటాయి. వాటి నిపుణుల సలహాలతో మనం పిల్లల పెరుగుదల వికాసంలో గమనిస్తున్న అంశాలు, పిల్లల వైఖరి, ఇష్టపడి చేస్తున్న కృత్యాలు గమనించాలి. ఆ శక్తి తల్లిదండ్రులే చేయగలరు. సైకాలజీ అందించే సూచనలు, సలహాల వరకు తల్లిదండ్రులు వెళ్ళవసరం లేదు, కానీ బోధించే ఉపాధ్యాయులు చెప్పేటువంటి కృత్యాలను అందిస్తే చాలు. రెండోది, చిన్న చిన్న పొరపాట్లు గర్భస్థ నుండి జరుగుతుంటాయి. వాటిని సరిచేయడమే పిల్లల భవిష్యత్తుకి కీలకము. అంతటి శక్తిగల వ్యవస్థలు, సంస్థలు కలవని నేను ధైర్యంగా నా తాలూక ప్రణాళికలో కమిషనర్ డి చక్రపాణి గారికి ప్రిన్సిపల్ సమావేశంలో వివరించడం అనేది నా సాహసం. మరింత వివరంగా అంటే ఈ వీడియోలో నేను అందించలేను, కానీ మీకు నేను సమర్పించిన వీడియో భావాలను వీడియో రూపంలో మీకు అందిస్తాను. వాటిని శ్రద్ధగా మీ తాలూక సామర్థ్యాలతో, మీ తాలూక అనుభవాలతో జోడించి సలహాలు, సూచనలు మరియు సహకారం అందించే ప్రార్థన. నిజ పరిస్థితి: తెల్ల కాగితం లాంటి పిల్లలు ఎవరి సలహాలు పొందకుండా
తల్లిదండ్రులు అధిక వ్యయం ఖర్చు చేస్తూ విద్యా పోటీ లేని డిగ్రీలు అందిస్తున్నారు. పిల్లల అభిరుచి ఆసక్తులను గమనించడం లేదు. ఫలితంగా మన పిల్లల్లో గల ప్రతిభ ఒక్కల మార్గంలో పయనించి అసాంఘిక కార్యక్రమాల వైపు శక్తికి రసింపు లేదని సూత్రం ప్రకారంగా వెళ్తున్నాయన్నది నా భావన. దయచేసి విద్యను విశ్లేషించండి. నేడు ఆత్మన్యూనత భావాల నుంచి ఆత్మవిశ్వాసంతో పిల్లలు విద్యను అందించే కృత్యములు అందించడం అన్నది వారి భవిష్యత్తుకు శ్రేయస్కరమైనది నా భావన. నేడు పిల్లల సామర్థ్యాలే వారికి ఉద్యోగ ఉపాధిని అందిస్తాయి. అభిరుచి విద్యారంగం, సైకాలజీ అంటే ఇష్టంతో, అధికారులు అందించే స్ఫూర్తితో సమర్పించిన భావాలును నా శ్రమను విజ్ఞులు, పెద్దలు, మేధావులు, సమాజంలో ఉన్న వ్యక్తులు, ఉపాధ్యాయులు గుర్తించే ప్రార్థన ఏమిటి? 3000 పేజీల నోట్సులు వివిధ సబ్జెక్టులపై మరియు రీజనింగ్ అంశాలు, ఇద్దరి మధ్య పోటీ కోణంలో ప్రశ్నాపత్రాన్ని విశ్లేషించి తయారు చేసినటువంటి విద్యా పోటీ నైపుణ్యాలను నేను మీకు అందిస్తూనే ఉన్నాను. ఈ 2 యూట్యూబ్లో పేరెంట్స్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ అనే వీడియోలో 100కు పైగా వీడియోలు సమర్పించి ఉన్నాను. అవి కూడా మీకు అందించాను. అందరూ కూడా గమనించి ఉంటారు. వివిధ వేదికల్లో ధైర్యంగా చెప్పే నా విద్యాభావాలు మీరందరూ గమనించి ఉంటారు. వాటిని రచ్చబడ కబుర్లుగా భావించకుండా తమ సామర్థ్యాలు, అనుభవాలు జోడించి స్వచ్ఛమైన, నిర్మలమైన, కల్లాకపటం లేని పిల్లలకు నాణ్యమైన విద్యా నైపుణ్యం అందించే శక్తి ప్రతి ఒక్కరిలోనే ఉందన్నదే నా తపన, నా తాపత్రయం. అదే నా తాలూకు లక్ష్యం. ఆ జీవితం నేను మీకు ఇంతవరకు అనేక విధాలుగా నా మార్గాలని, నా భావాలు అందిస్తున్నాను. అభ్యర్థన నా భావాలను ప్రత్యేక శ్రద్ధతో విశ్లేషించి తమ పరిధిలో పిల్లలకు, యువతకు అందించే శక్తి మనలో ఉందని వివరించి బాల్యం నుంచి అందించే కృత్యములు వివరించే అవకాశం కల్పించండి. లేదా రండి, పిలవండి, మీ ఆశీర్వచనాలు అందించండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి హిమంత బైరాగి, MA MED, రాష్ట్ర ఉత్తమ పరీక్షల అవార్డు గ్రహీత. నా కాంట్రాక్ట్ నెంబర్ 9908354090.